ఈరోజు నేను ఒక ముఖ్యమైన అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క గురించి చెప్పబోతున్నాను. దాని పేరు కుప్పింటాకు మొక్క. పిప్పంటి ఆకు అని కూడా అంటారు. హరిత మంజరి అని పిలుస్తారు. తమిళంలో కుప్పి మేని అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అకలిఫా ఇండికా అని పిలుస్తారు. ఈ మొక్కకి పిప్పంటి ఆకు, పిప్పంటి మొక్కని పేరు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందంతా పూర్వకాలంలో పిప్పి పన్ను ఉన్నవాళ్ళు, ఇప్పుడు కూడా పిప్పి పన్ను ఎవరైతే ఉందో వాళ్ళు ఈ చూర్ణాన్ని కొద్దిగా చింతగింజ సైజులో తీసుకుని పంటి మీద వెతికినట్లయితే తెల్లవారి లోపల పూర్తిగా దాంట్లో ఉన్న క్రిములు, పురుగులు అవన్నీ రాలిపోతుంది, పంటి నొప్పి తగ్గిపోతుంది. అందుకని దీని పిప్పంటి ఆకు అని ఒక నామకరణం జరిగింది. ఇది చాలా రకాల రోగాలని, వ్యాధుల్ని నయం చేస్తుంది. ఇది అత్యంత ఒక క్రూరమైన రోగాన్ని నయం చేసే గుణాలు దీనికి కలిగి ఉంది. అది మొట్టమొదటిసారి చెప్పుకుంటాను. తర్వాత ఒక 5-6 వేరే ఇతర నయం చేసే వ్యాధులు కూడా చెప్తాను. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు, ఒక మనిషికి కోరింత దగ్గు, కూపింగ్ కఫ్ అనే వ్యాధి ఉంది. అది చాలా ఇబ్బందికరమైన దగ్గు, ఊపిరితిత్తుల్ని క్షీణింప చేస్తుంది, ఆయాసం వస్తుంది. దానికి బ్రహ్మాండంగా పనిచేసే ఏకైక మూలిగా ఇది ఒక్కటే, కుప్పింటాకు మొక్కే. ఇది ఏదో పిచ్చి మొక్క అనుకునేవాళ్ళు చాలా వరకు. విలేజ్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, కానీ దీని ఉపయోగాలు తెలవకుండా దీన్ని కేర్ చేసేవాళ్ళు లేరు. ఈ కోరింత దగ్గుకి గవర్నమెంట్ మెడికల్ షాపులకు పోయి రకరకాల మందులు తెచ్చుకుని డాక్టర్ దగ్గరికి పోయి లెక్కలేని ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని డబ్బులు పాడు చేసుకుంటారు, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు. కానీ ఈ ఒక్క మొక్క ఆకులు 3 ఆకులు తీసుకుని నలిపి ఒక 2 మిరప గింజలు, మిరియాలు అంటారు కదా, నల్ల మిరియాలు, ఒక 2 మిరియాలు తీసుకుని నలిపి దాన్ని కానీ ఒక చింతగింజ మోతాదులో కానీ తింటే తెల్లవారి ఒక 10 రోజులు తిన్నట్టయితే ఒక 2వ రోజు 3వ రోజే కోరింత దగ్గర తగ్గిపోతుంది. మళ్ళీ అదనంగా ఒక 4-5 రోజులు తింటే మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం అనేది కోరింత దగ్గర. ఇవి కాకుండా చాలామంది లేడీస్, వయసులో ఉన్నవారు ముఖ సౌందర్యం కోసం మోటిమలు వస్తుంది, ముఖ సౌందర్యం కోసం దీన్ని వాడతారు. ఇది కూడా అదేవిధంగా ఒక 4 ఆకులు తీసుకుని మిక్సీలో కానీ లేకపోతే చిన్న రోల్ ఉంటుంది దాన్ని వేసి చూర్ణం చేసి ఆ మందుని, ఆ పేస్ట్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకునేసి పడుకుని తెల్లవారి స్నానం చేసుకుంటే బ్రహ్మాండంగా ఆ మేని మెరిసిపోతుంది, చర్మం బ్రహ్మాండంగా కళాంశంగా వస్తుంది. ఇది కాకుండా కొంతమంది అజీర్ణ వ్యాధికి ఎక్కువగా పనిచేస్తుంది. ఇది మజ్జిగలో ఈ చూర్ణాన్ని తీసుకుని ఒక చింతగింజంతా మజ్జిగలో ఒక 2 స్పూన్లు మజ్జిగ కలుపుకుని ఒక 2-3 రోజులు తింటే అజీర్ణం పూర్తిగా ఫ్రీగా డైజెషన్ వస్తుంది. ఏ మాత్రం సందేహపడాల్సిన పని లేదు. తర్వాత ఇది ఇంకో విచిత్రమైన ఈ గుణం ఏంటంటే మొలలను పూర్తిగా నయం చేసే గుణం ఈ మందు, ఈ ఆకుతుంది. ఇది ఒక 2-3 ఆకులు తీసుకుని బాగా నలిపి ఒక 2 స్పూన్లు మజ్జిగతో దినము రోజు 10 రోజులు కానీ వాడినట్టయితే మొలలు పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంది. ఇంకా చాలా 10 రకాల వ్యాధులు నయం చేస్తుంది. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఈ మొక్కలు చూపిస్తాను, 2 వీడియోలు పోదాము. ఈ మొక్కలు చూపిస్తాను, దాన్ని ఎట్లా మందు తయారు చేసేది చూద్దాము. ఇది ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ ముఖంలో అవాంఛిత రోమాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటికి ఈ ఒక 3 ఆకులు చూర్ణంతో పాటు పసుపు పొడి కలిపి ముఖం మీద రాసుకుని తెల్లవారి ముఖం కడిగేసి స్నానం చేసుకుంటే ఒక 10 రోజుల్లో ఈ అవాంఛిత రోమాలు పూర్తిగా ఆగిపోతుంది, మళ్ళీ మొలవదు. ఇది అత్యంత విలువైన ఒక ఔషధం స్త్రీలకి. ఈ మొక్క పేరే కుప్పింటాకు మొక్క. ఈ ఆకులు కనిపిస్తాయి చూడండి, ఇవే మనకి వైద్యగానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆకులు. వీటిని
మనం మందు ఎట్లా తీసుకోవాలా, వీటి నుంచి రసం ఎట్లా తీయాలనేది చూపిస్తాను. ఒక 4-5 ఆకులు మాత్రం పచ్చగా ఉండే ఆకులు తీసుకోండి. దీని కనుక మనం ఇట్లా నలిపినట్టయితే ఇది పేస్ట్ అవుతుంది. కొంచెం కాసేపు ఎక్కువసేపు నలిపితే పేస్ట్ అవుతుంది. ఇది ఏ వ్యాధి ఏ రక వ్యాధి ఉన్నా ఈ విధంగా నలుపుకుంటే ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దీంట్లో మజ్జిగలో కలుపుకొని తాగితే ఒక అజీర్ణం వ్యాధి నయమైపోతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. పసుపు కలుపుకొని దీంట్లో కానీ పసుపు కలుపుకొని టర్మరిక్ కలుపుకొని స్త్రీలు మోకానికి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తావు పూస్తే కొన్ని రోజులకి హెయిర్స్ అంతా మెచ్చిపోతుంది. ఇట్లా దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది పిప్పి పన్ను ఉన్నవాళ్ళు ఆ పంటి మీద పెడితే ఆ క్రిములన్నీ చనిపోయి ఆ పంటి నొప్పి తగ్గిపోతుంది. అదే కప్పుకి ఒక 2 మిరప గింజలు అంటే పెప్పర్, 2 పెప్పర్ గింజలు తీసుకుని బాగా నలిపి దీని దగ్గర తినేసినట్టయితే ఒక వారం 10 రోజులు కోరింత దగ్గు అసలు 2 రోజులు ఇచ్చిపోతుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే అదనంగా ఒక 2-3 రోజులు తినాల్సి వస్తుంది. ఇది తప్పకుండా కోరింత దగ్గర నయం చేస్తుంది. ఓ బెస్ట్ ఆయుర్వేద మెడిసిన్ ఇది. దీన్ని తప్పకుండా పాటించండి, అందరికీ మంచిది జరుగుతుంది. ఇది ఈ మోతాదే సరిపోతుంది ప్రతి వైద్యానికి. ఇది ఈ కుప్పింటాకు. మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.